నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థ యజమానులు బెదిరింపులకు దిగారు. ఇటీవల కాకతీయ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న శివ జస్విత్ రెడ్డి మృతి చెందాడు. విద్యాసంస్థ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ బాబు మరణించాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. అనంతరం 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని కాకతీయ స్కూలు సిబ్బంది బెదిరింపులకు దిగారు. బోధన్లోని ఆచనపల్లిలో గల విద్యార్థి ఇంటికెళ్లి కేసు విత్డ్రా చేసుకోవాలని బెదిరించారు. ఈ సందర్భంగా కాకతీయ సిబ్బందితో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. వెంటనే డైల్ 100కి కాల్ చేయడంతో పోలీసులు వచ్చి బెదిరింపులకు దిగిన కాకతీయ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. రెడ్డి సార్ ఎప్పుడు వచ్చింది? మీరు వచ్చినాక వచ్చింది. వెళ్ళే వరకు వాళ్ళు మాట్లాడారని వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాం. మీరు ఎవరితో మాట్లాడారు? ఇక్కడితో తప్పించుకున్నారు అనుకోమాకండి. మిమ్మల్ని వదిలేదు లేదు, వాడు వంశీగాన్ని వదిలేదు, వాడు రజనీకాంత్ కూడా వదిలేదు. అది గుర్తుపెట్టుకోండి. ఇంటికి వచ్చి బెదిరిస్తూ ఉంటారు కదా, బెదిరించండి. ఇప్పుడు బెదిరించండి. మరి నవ్వుతున్నారు, నవ్వండి. బతికిపోయారు అనుకోమాకండి. మేము లీగల్ గా చట్ట ప్రకారం కొట్టాలనుకుంటున్నాం కాబట్టి మీతో మాట్లాడుతున్నాం అంతే. మాట్లాడారని వెయిట్ చేసుకుంటూ కూర్చున్నాం. మీరు ఎవరితో మాట్లాడారు? లోని దీపక్ స్టోర్ ఎదురుగా గల్లీలో ఒక 5 వ్యక్తులు వచ్చి వాళ్ళని థ్రెటనింగ్ చేస్తారని చెప్పేసి ఒక కంప్లైంట్ రావడం జరిగింది మాకు. మేము ఏమిటే నేను నా సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ భాస్కర్ రెడ్డి గారు అని చెప్పేసి ఉన్నారు. అక్కడ జశ్వంత్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ 9th క్లాస్ చదువుతున్న బాబు కాకతీయ స్కూల్లో పోయిన నెల 29th నాడు చనిపోవడం జరిగింది. దాని మీద 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. దాని సీక్వెన్స్లో భాగంగానే ఇవాళ కాకతీయ యాజమాన్యానికి సంబంధించినటువంటి 5 వ్యక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇస్తే మేము ఇమ్మీడియట్ రష్ అయ్యి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం